హలో ఫ్రెండ్స్, ఈ రోజైతే నేను నా కిచెన్ని ఎలా క్లీనింగ్ చేసుకుంటాను అండ్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నార్మల్గా అందరూ ఏ ఫెస్టివల్ వచ్చినప్పుడు లేదన్నా అకేషన్ వచ్చినప్పుడు కిచెన్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటారు. కానీ నేను అలా కాదు, అలా అని ఫెస్టివల్ వచ్చినప్పుడు చేయనని కాదు. నార్మల్గా ఒక 15 డేస్కి 20 డేస్కి కంపల్సరీ కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఎప్పుడు సర్దుతూనే ఉంటారు. ఇక మా పిల్లలు అయితే స్నాక్స్ కోసం ప్రతి బాక్స్ తీస్తూనే ఉంటారు, ఓపెన్ చేస్తూనే ఉంటారు అనమాట. అందుకని కొంచెం కింద పడేస్తూ ఉంటారు కదా, అలా చీమలు వస్తూ ఉంటాయి. అందుకనే నేను కంపల్సరీ 15-20 డేస్కి క్లీనింగ్ చేస్తూనే ఉంటాను. సో మా వాడైతే ఈరోజు స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. వాడు స్కూల్కి వెళ్ళిన రోజే నేను కిచెన్ క్లీనింగ్ పెట్టుకేసుకుంటాను. ఎందుకంటే వాడు ఉన్నప్పుడు మళ్ళీ చేయనివ్వడు, ఇంకా వాడితోనే సరిపోతుంది నాకు. సో కిచెన్ క్లీనింగ్ చేయాలంటే ముందుగా కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీయాలి కదా, అందుకని మెల్లిగా ఒక్కొక్కటనే తీస్తున్నాను అనమాట. నార్మల్గా ఒక్కో సెల్ఫ్ క్లీన్ చేస్తూ మళ్ళీ ఎక్కడివి అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట ఐటమ్స్ అన్ని. కానీ నాకు అలా నచ్చదు, మొత్తం డీప్ క్లీనింగ్ చేయాలంటే. సో కిచెన్లో ఉన్న సామాన్ మొత్తం ఒక ప్లేస్లో అయితే షిఫ్ట్ చేసేస్తాను. మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత నీట్గా శుభ్రం చేసిన తర్వాతనే మళ్ళీ అన్ని తీసుకొస్తాను అనమాట. సో నా కిచెన్లో అయితే మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు స్టీల్ బాక్సెస్ అయితే కనిపించవు, అన్ని ప్లాస్టిక్ బాక్స్లే ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది అండ్ తొందరగా అయిపోతుంది అనమాట వర్క్ వచ్చేసి. అదే స్టీల్ బాక్స్లో అయితే ప్రతి ఐటమ్ ఎక్కడుంది ఎందులో ఉంది వెతుక్కోవాల్సి వస్తుంది. కొంతమంది అయితే స్టిక్కర్స్ అతికించుకుంటూ ఉంటారు, కానీ నాకు అలా కూడా నచ్చదు. ఎందుకంటే ఒక స్టీల్ బాక్స్లో ఒకే ఐటమే పెట్టగలము, వేరే ఐటమ్ పెట్టలేము. అది కొద్దిగా ఉన్నా సరే, ఎక్కువ ఉన్నా సరే, తక్కువ ఉన్నా సరే మనం ఒకే ఐటమ్ అయితే పెట్టాలన్నమాట. సో అదే ప్లాస్టిక్ బాక్స్ అయితే ఒకే బాక్స్లో ఎన్ని ఐటమ్స్ అయినా పెట్టేసుకోవచ్చు, మనకి ఈజీగా కన్వీనియంట్గా దొరుకుతాయి అన్నమాట. ఎంత హడావిడిలోనైనా మనకు వైట్ బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా కనిపిస్తాయి. కాబట్టి నేనైతే మోస్ట్లీ వైట్ బాక్సెసే ప్రిఫర్ చేస్తాను, అది కూడా ప్లాస్టిక్ బాక్స్ అనమాట. స్టీల్ బాక్సెస్ తీసుకోవాలంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, కానీ వాటిని కరెక్ట్గా ప్రాసెస్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నీట్గా తలతల మెరుస్తూ ఉండాలన్నమాట. అంత ఓపిక అయితే మనకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వీలు కాదు కదండి. సెల్ఫ్లో ఉన్న అన్ని ఐటమ్స్ అయితే తీసేసి క్లీనింగ్ చేస్తున్నాను. చిన్న పురుగులు అవి కనిపించకుండా ఉంటాయి కదా, అందుకని మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. చీపురుతో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత న్యూస్ పేపర్స్ అన్ని పరిచేసాను. న్యూస్ పేపర్స్ పెట్టిన తర్వాత ఇంకా ఐటమ్స్ అన్ని మళ్ళీ కిచెన్ లోకి తీసుకొచ్చాను. ఇక ఇవన్నీ ఒక్కొక్కటిగా సర్దుతూ ఉండాలి ఏ సెల్ఫ్ లోకి ఆ సెల్ఫ్ లో బాక్సులన్నీ. ఇక్కడ నేను బాక్సులన్నీ తీసుకొచ్చి కిచెన్ లో పెట్టాను కదా, పాప వచ్చి చూస్తుంది. ఇంకా అవన్నీ క్యాప్స్ తీసి చూస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఇక అవన్నీ ఎక్కడెక్కడ నీట్ గా పెట్టేసుకోవాలి. ఇప్పుడే ప్రజెంట్ అయితే క్లీన్ చేసినప్పుడల్లా న్యూస్ పేపర్స్ అయితే వేస్తున్నాను. సో ఈ న్యూస్ పేపర్స్ ప్రతిసారి మార్చడం వల్ల డబ్బు ఖర్చు అవుతుంది అండ్ పని కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సో వీటి కోసం వాల్ పేపర్స్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను. చాలామంది యూజ్ చేస్తున్నారు కదా, అలాగే నేను కూడా యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. అది కిచెన్ టైల్స్కి అయినా సరే, వాల్ స్టిక్కర్స్ అయినా సరే. సో యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టైం అయితే మీకు చూపిస్తాను ఒకవేళ నేను తీసుకుంటే. నాకు సెల్ఫ్లోకి అయితే అంత అవసరం లేదు, కానీ ఈ టైల్స్ చూసారా కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, నాకు వెంటిలేషన్ అనేది బాగానే ఉంటుంది, కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మాత్రం బ్లాక్గా కనిపిస్తుంది. సో అందుకని చిన్న చీమలు ఉన్న ఏమన్నా పురుగులు అటు ఇటు వచ్చినా సరే నాకు కనిపించట్లేదు. అందుకని ఇంకా వాల్ స్టిక్కర్ అయితే కలర్స్లో తీసుకోవాలనుకుంటున్నాను. అది కూడా మీకు నేను ఆర్డర్ చేసి వచ్చిన తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తాను. కౌంటర్ టాప్కి అయితే వేయను, ఎందుకంటే ఎలాంటి వాల్పేపర్ అయినా సరే ఇంకా వాటర్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అవి కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఓన్లీ వాల్కి అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తుందో ఏంటో, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఒక్కొక్క బాక్స్ పైనుంచి మొత్తం క్లీన్ చేసుకుంటూ ప్రతి సర్ఫ్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు ఈ మిక్సీ అయితే చూసారు కదా, ఈ మిక్సీ కూడా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు కానీ కొంచెం తడిగా ఉన్న న్యూస్ పేపర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అండ్ ఆ స్మెల్ వల్ల చిన్న చీమలు కూడా వస్తూ ఉంటాయి. అందుకని నేను కింద ప్లేట్ అయితే పెట్టేసుకుంటాను. దానివల్ల ఏంటంటే ఏదైనా కింద పడ్డా కూడా ప్లేట్లో ఉంటుంది కాబట్టి ప్లేట్ కడిగేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక మార్నింగ్ వంట చేసిన తర్వాత తోమిన గిన్నెలన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడికక్కడ సర్దేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సెల్ఫ్లో ఆల్మోస్ట్ అంతా వర్క్ అయిపోయింది. ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకని ఎక్కడెక్కడ నీట్గా సర్దేస్తున్నాను. ఇంకా ప్లాట్ఫామ్ కింద ఉన్న సెల్ఫ్లో అయితే నాకు వంట చేసుకోవడానికి గిన్నెలన్నీ అక్కడే ఉంటాయి అనమాట. సో ఆ సెల్ఫ్ కూడా న్యూస్ పేపర్ తీసి మళ్ళీ ఎక్కడెక్కడ నీట్గా పెట్టేసేయాలన్నమాట. అందుకని నేనైతే నా కిచెన్లో ఎక్కువ ఐటమ్స్ అయితే ప్రిఫర్ చేయను, ఎందుకంటే చాలా టైం పడుతుంది క్లీనింగ్ ప్రాసెస్ అండ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది రొటీన్ లైఫ్ కూడా. అందుకని తక్కువ ఐటమ్స్తో అయితే నేను కుకింగ్ అనేది చేస్తూ ఉంటాను.
మోస్ట్లీ. అండ్ ఇక్కడ వీడియోలో మా పాప కనిపిస్తుంది కదా, ఆ పాప అయితే కింద కనిపిస్తున్న సెల్ఫ్లో ప్రతి వస్తువు లాగేసి కింద పడేస్తుంది. అలా పడేసినప్పుడు తనకి కాళ్ళకు దెబ్బ తగులుతుంది, మీద పడేసుకుంటుంది. కాబట్టి ఎక్కువ ఐటమ్స్ కూడా నేను ప్రిఫర్ చేయను. ఇక ఈ సెల్ఫ్ కూడా మొత్తం క్లీన్ చేసి న్యూస్ పేపర్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ న్యూస్ పేపర్ సెల్ఫ్ ఎంత ఉందో అంత అయితే నేను పెట్టను. ఎందుకంటే ఈ న్యూస్ పేపర్ కూడా పాప లాగేస్తుంది. అలా లాగేసినప్పుడు అందులో ఉన్న గిన్నెలన్నీ మీద పడుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మోస్ట్లీ నేను సెల్ఫ్ కంటే కొద్దిగా తక్కువ అయితే వేస్తాను. అలా వేయడం వల్ల తనకి అంచు సైడ్ ఉన్న న్యూస్ పేపర్ అయితే దొరకదనమాట. అక్కడ వరకు గిన్నెలు ఉంటాయి కాబట్టి. అదే మొత్తం వేసామనుకోండి, అలా చివర పట్టుకొని పేపర్ లాగేస్తూ ఉంటుందన్నమాట. ఇక ఫైనల్లీ మొత్తం అంతా నీట్గా సర్దేసుకున్నాను. చూడండి ఎలా ఉందో ఇప్పుడు నా కిచెన్ సెల్ఫ్లో. చాలామంది కిచెన్ చిన్నగా ఉంది, సామాన్ సరిపోవట్లేదు, ఐటమ్స్ ఎక్కువ పెట్టేసుకోలేకపోతున్నాము అని ఫీల్ అవుతూ ఉంటారు. నాదైతే మరీ అంత పెద్దది కాదు, మరీ అంత చిన్నది కూడా కాదు, మీడియం అనమాట. నేను దీంట్లో ఉన్నంత వరకు చాలా ఈజీగా కన్వీనియంట్గా చేసుకుంటాను. కాకపోతే ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ ఐటమ్స్ ప్రిఫర్ చేయను, అంతే. గజిబిజిగా కూడా పెట్టేసుకోను, ఉన్న దాంట్లోనే చాలా నీట్గా చేసి పెట్టుకుంటాను అనమాట. సో పిల్లలు అటు ఇటు సర్దినా కూడా మళ్ళీ నీట్గా సర్దుకుంటాను నేను. సో ఇప్పుడు చూడండి ఫైనల్గా పైన సెల్ఫ్లో వచ్చేసి ఫస్ట్ దాంట్లో గ్రాసరీస్ అయితే ఉంటాయండి. అండ్ నెక్స్ట్ దాంట్లో రేషన్ రైస్ అనమాట. అండ్ థర్డ్ బాక్స్లో ఆయిల్స్ అండ్ సాల్ట్ ప్యాకెట్స్ అయితే అందులో స్టోర్ చేసి పెడతాను. ఈ 2 బాక్సెస్లో అయితే పిల్లలకు సంబంధించిన స్నాక్స్ అయితే పెడుతూ ఉంటాను అనమాట. ప్రజెంట్ స్నాక్స్ లేవు కాబట్టి గ్రాసరీ అయితే పెట్టేశాను. అండ్ ఇవి వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. క్లీనింగ్కి సంబంధించిన డిష్ వాష్ అండ్ సోప్స్, కంఫర్ట్స్ అవన్నీ అందులో ఉంటాయి. అండ్ ఇది కిచెన్ కింద ఉన్న సెల్ఫ్ అనమాట. ఇందులో నాకు కుకింగ్కి సంబంధించిన గిన్నెలన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ పాలు వేడి చేయడానికి, పిల్లలకు అన్నం తినిపించడానికి కానీ, లేకపోతే జల్లెడ కానీ, ఇలాంటివన్నీ ప్యాన్స్, దోశ ప్యాన్ కానీ ఇవన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. అండ్ ఒక చిన్న కుక్కర్ అయితే ఉంటుంది. ఇప్పుడు సెల్ఫ్లన్నీ నీట్గా పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడైతే కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేయబోతున్నాను. ముందుగా కౌంటర్ టాప్ పైన ఉన్న గిన్నెలన్నీ తీసేసి ఒక చోట అయితే పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ క్లీనింగ్ తర్వాత పెట్టేసుకుందామని. ఇప్పుడైతే మొత్తం టైల్స్ అన్ని సోప్తో కడిగేస్తున్నాను. కిచెన్ యొక్క టైల్స్ అనేవి ఎప్పుడు నీట్గా ఉండాలనుకుంటే మాత్రం మనమైతే ఒకటి పాటించాలండి ఖచ్చితంగా. అదేంటంటే మనం ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నప్పుడు కానీ, బిర్యానీస్ కానీ, లేకపోతే ఆయిల్లో ఫ్రై చేసే ఐటమ్స్ ఏవైనా సరే ఎప్పటికప్పుడు మనము ఆయిల్ అనేది మనకి టైల్స్ మీద పడుతుంది కాబట్టి వెంటనే మనము ఒక క్లాత్తో తుడిచేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైనా కిచెన్ క్లీనింగ్ ఈజీగా అయిపోతుంది అనమాట. అదే ఆ మరకలన్నీ అలాగే పెట్టేసుకున్నామంటే మనము మంత్లీ క్లీన్ చేసుకున్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ ఆయిల్ మరకలు పోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ టైం కూడా వేస్ట్ అవుతుంది అనమాట. అందుకని మనము ఫిష్ ఫ్రై కానీ, చికెన్ ఫ్రై కానీ అలాంటివి ఏవి చేసినప్పుడు మనకి టైల్స్ మీద ఆటోమేటిక్గా పడుతుంది. అలాంటప్పుడు మనము వెంటనే క్లీన్ చేసుకుంటే మనకి క్లీనింగ్ టైంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేనైతే అలాగే చేస్తూ ఉంటాను. అండ్ మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ ఎప్పుడు వంట చేసినా సరే స్టవ్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి నీట్గా పెట్టుకుంటే మనకు స్టవ్ కూడా ఎప్పటికీ నీట్గా కనిపిస్తూ ఉంటుంది. మనం ఫ్రైస్ అలాంటివి ఏమైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు టైల్సే కాకుండా స్టవ్ మీద కూడా పడుతూ ఉంటాయి. అది కూడా మనం వెంటనే క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట ఎప్పుడైనా మనం క్లీన్ చేసేటప్పుడు. ఎందుకంటే ఎలాంటి జిడ్డు లేకుండా ఈజీగా మనం త్వరగా క్లీన్ చేసేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసిన తర్వాత వెంటనే ఒక 5 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చి నేను క్లాత్తో అయితే తుడిచేస్తాను అనమాట. ఎందుకంటే ఎలాంటి సబ్బు మరకలు ఉన్నా మళ్ళీ అది అలాగే అతుక్కోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా స్టవ్ కూడా మొత్తం నీట్గా తుడిచేసుకుంటున్నాను. కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం ఆరిపోయిందనమాట. ఆరిపోయిన తర్వాత ఇంకా ఎక్కడక్కడ నీట్గా సర్దేసుకుంటున్నాను. ఈ స్టవ్ వచ్చేసి ఇంతవరకు ఎలాంటి రిపేర్ లేదండి. దాదాపు ఇప్పుడు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. ఇప్పటికీ 9 years అవుతుంది. ఎలాంటి రిపేర్ అయితే లేదు. కానీ
పైన గిన్నె పెట్టే హ్యాండిల్స్ అయితే ఉంటాయి కదా, ఆ హ్యాండిల్స్ కొద్దిగా పోయాయి అనమాట. అవైతే కొత్తవి తీసుకోవాలి అనుకుంటున్నాను. సో మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి. నేనైతే ఇలాగే పెట్టుకుంటాను రోజు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ వస్తువులు అయితే నేను కిచెన్ ప్లాట్ఫామ్ మీద యూస్ చేయను. నీట్గా కనిపిస్తుంది అనమాట ఇలాగా ఉంటే. ఈ స్టీల్ గిన్నెలో మంచినీళ్ళు అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి హాట్ వాటర్ అనమాట. ఇక దానికి కొంచెం గ్యాప్ లోనే మనం మార్నింగ్ అండ్ నైట్ వంట చేసిన గిన్నెలని ఇక్కడే పెట్టేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి డైలీ మనకు వంట చేసేటప్పుడు రెగ్యులర్గా యూజ్ అయ్యే ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకుంటాను. సో చూసారు కదా, సెల్ఫ్లు, కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత మీకు వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి. నా కిచెన్ మొత్తం పైన కనిపించే సెల్ఫ్ గురించి అయితే మీకు ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏమేమి ఉంటాయో. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ సెకండ్ సెల్ఫ్ అనమాట. ఇందులో డైలీ యూజ్ అయ్యే పల్లీలు, మసాలా అండ్ ఉప్మా రవ్వ, సేమియా అండ్ పిల్లలకి కావాల్సిన స్నాక్స్ అన్నీ అక్కడ పెట్టేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి మిక్సీ అనమాట. నాకు మిక్సీ కూడా ఎదురుగానే ఉంటుంది. ఇది కావాలనుకున్నప్పుడు బయటకు తీసి ప్లగ్ ఆన్ చేసి యూజ్ చేసుకుంటాను. అండ్ మిక్సీ పక్కనే నాకు రైస్ అనేది ఇక్కడే ఉంటుంది అనమాట. అండ్ ఒక గ్లాసు రైస్ యూజ్ చేయడానికి, ఇంకొక గ్లాస్ కొలత ప్రకారం వాటర్ పోయడానికి ఒక గ్లాస్ అయితే అక్కడ పెట్టేసుకుంటాను, ఈజీగా ఉంటుందని. అండ్ మిక్సీ గిన్నెలు కూడా పక్కనే ఉంటాయి నాకు. అండ్ నెక్స్ట్ సెల్ఫ్లో వచ్చేసి గ్లాసెస్ అండ్ చిన్న చిన్న గిన్నెలు, కర్రీ వేసుకోవడానికి గిన్నెలు, పిల్లలకు స్నాక్స్ ఇవ్వడానికి ఇక్కడే ఉంటాయి అన్నమాట గిన్నెలన్నీ. ఇక ఈ సెల్ఫ్లు తప్పించి మిగతా సెల్ఫ్లు ఏవి నేను యూజ్ చేయను, ప్లెయిన్గానే ఉంటాయి. ఎందుకంటే పిల్లలన్నీ కింద పడేసుకుంటూ ఉంటారు, మీద పడేసుకుంటారు. అండ్ నేను కుకింగ్ చేసేటప్పుడు నా మీద కూడా పడేస్తుంటారు. అందుకనే నేను ఎక్కువ గజిబిజి పెట్టేసుకోకుండా పిల్లలకు అందనంత వరకు మ్యాక్సిమం ఇలా ఖాళీగానే పెట్టేసుకుంటాను. అండ్ ఈ లాస్ట్ సెల్ఫ్లో మాత్రం స్టాండ్ అనేది పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి సిలిండర్, ఇంకా మిగతా సెల్ఫ్లన్నీ ఖాళీగానే ఉంటాయి అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. నా ఈ చిన్ని కిచెన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.